విజయనగరం పేలుళ్ల కుట్ర కేసుల్లో 4వ రోజు విచారణ కొనసాగుతోంది. 3 రోజుల విచారణలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిరాజ్ అహీం అనే సంస్థకు ఉగ్ర కార్యకలాపాల కోసం స్థాపించినట్లు తెలుస్తోంది. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో 4వ రోజు విచారణ కొనసాగుతోంది. 3 రోజుల విచారణలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిరాజ్ అహీం అనే సంస్థకు ఉగ్ర కార్యకలాపాల కోసం స్థాపించినట్లు తెలుస్తోంది. 20 మంది యువకులకు మానవ బాంబులను మార్చినట్లు సమాచారం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురాం ఫోన్ ద్వారా అందిస్తారు. పరశురాం, చెప్పండి. గంగోత్రి విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో గత 3 రోజులుగా విచారణ చేపట్టిన అధికారులు ఎన్నో ఆసక్తికరమైన కీలకమైన అంశాలను వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజు 4వ రోజు కూడా విచారణ ప్రారంభం చేశారు. సిరాజ్ సమీర్లను 3 రోజులుగా విచారించిన ఎన్నో కొత్త విషయాలు బయటకు వచ్చాయి. సిరాజ్ అనే వ్యక్తి అహీం అనే ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా యువతనంతా ప్రేరేపించి సుమారు 20 మందికి పైగా ఉన్న యువకులను మానవ బాంబులుగా తయారు చేసి వాళ్ళని వేరే ప్రాంతాలకు పంపించడానికి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. అలాగే వీళ్ళకి వస్తున్న అసలు బాంబులు తయారు చేయడానికి కానీ కావలసిన ముడి సరుకు కానీ లేదనుకుంటే కావలసిన ఆర్థిక సహాయం కానీ ఒమన్ మరియు సౌదీ అరేబియా దేశాల నుంచి ఆర్థికంగా వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీని తర్వాత పాకిస్తాన్ ఇండియా యుద్ధం జరిగిన సమయంలో రాజాసింగ్ వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలకు సామాజిక మాధ్యమాల ద్వారా కౌంటర్ ఇచ్చిన సిరాజ్ను ప్రశంసించిన ఒక వ్యక్తి వైజాగ్ చెందిన రిటైర్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తిగా గుర్తించారు. అయితే ఆ వ్యక్తిని కూడా వెతుకుతున్నారు. ఆ వ్యక్తి దొరికితే మరికొన్ని విషయాలు కూడా కూలంకషంగా పరిశీలించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కోర్టు ఇచ్చిన 7 రోజుల గడువులో 3 రోజులు గడిచిపోయి ఇంకా 4 రోజులు ఉంది. ఎన్ఐ అధికారులు కానీ తమిళనాడు పోలీసులు, విజయనగరం పోలీసులు మొత్తం ఈ 4 రోజుల్లో మరికొన్ని విషయాలు కీలకమైన అంశాలను బయటకు తీసుకొచ్చే ఆ విధంగా విచారణను ముమ్మరం చేస్తున్నారు. ఇంకా మరికొన్ని విషయాలు అయితే ఆసక్తికరమైన విషయాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అసలు ఇంతకీ ఎంతమందిని తయారు చేశారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారనే దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారు. గత 7 ఏళ్లుగా సిరాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో ఉంటూ సమీర్తో పాటు కార్యకలాపాలు చేస్తూ రెక్కి నిర్వహించి చాలా మందిని మానవ బాంబులుగా తయారు చేసి అసలు ఎక్కడెక్కడ ఉంచారు, ఎవరెవరిని తయారు చేస్తారు అనే దానిపైన కీలక అంశాలు రాబట్టే అవకాశాలు 4వ రోజు 5వ రోజు ఉన్నాయి. అయితే కోర్టు ఇచ్చిన గడువు ముగిస్తుండటంతో దర్యాప్తును కూడా ముమ్మరం చేసి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చే విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. గంగోత్రి, థ్యాంక్ యూ పరశురాం.